తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీ స్పందన ఏంటి దీని మీద? ఎక్సలెంట్గా మ్మ్. చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓకే. పీపుల్ ఆర్ హ్యాపీ. మ్మ్. ఎక్కడ ఏదో ఫోజులు లేకుండా, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా, తను కూడా పబ్లిక్లో ఒక కామన్ మ్యాన్గా మ్మ్. తను తాను ఇదివరకట్లాగా ఒక మహారాజులాగా ఊహించుకోకుండా ఆయన సొంత ఇంట్లో ఆయన ఉంటూ ప్రజారంజకంగా ఇప్పటి వరకు చెప్పాలి అంటే 100కి 100 మార్కులు ఆయనకి ఇవ్వచ్చు. ఓ ఓకే. సో కేసీఆర్ ఓటమిని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే అహంకారాన్ని ఎవరో సహించరు. యాక్చువల్గా కేసీఆర్ గారు గవర్నెన్స్లో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓకే. హీ డిడ్ క్వైట్ వెల్. ఓకే. బట్ అహంకారం అనేది ప్రజలు తట్టుకోలేరు. మ్మ్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అతి దరిద్రంగా అతి దారుణంగా ఓడిపోతాడంటే మ్మ్. అతను రాష్ట్రాన్ని కేసీఆర్ గారి లాగా అభివృద్ధి చేయాల, నాశనం చేశాడు. ఓకే. ప్లస్ కేసీఆర్ గారిని మించిన అహంకారం అతనికి. మ్మ్. సో కాబట్టి అతను దారుణంగా ఓడిపోతున్నాడు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. ఓకే. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ డిడ్ వెరీ వెల్. ఓకే. బట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ హీ రూయిన్డ్ ద స్టేట్. ఓకే. ఎవడో మావాడు. ఓకే. ఓకే. సో అలా కంపేర్ చేసుకుంటే అతి దారుణంగా అతి నీచంగా ఎన్నికల ఫలితం ఉంటుంది అనుకోవటంలో ఎటువంటి సందేహం అక్కర్లా. రైట్. షర్మిలమ్మ గారి ఎంట్రీ రాజకీయాలను ప్రభావితం చేస్తా ఏపీ రాజకీయాలు? అంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లను మటుకు గణనీయంగా ప్రభావితం చేస్తుంది. గతంలో తను మరి ఇతను జైల్లో పెట్టినప్పుడు తనే తిరిగింది. అవును. ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్లో కూడా అన్ని ఏరియాలు ఇతను తిరగలేడు కాబట్టి ఏదో సింగిల్ సింహం అని చెప్పుకుంటాడు. కానీ మ్మ్. షర్మిలను ఫుల్గా మరి ఎన్నికల్లో వాడుకున్నాడు. రైట్. మరి ఆ అమ్మాయి కూడా ఇతను ఎన్ని మీటింగులు చేశాడు, అన్ని మీటింగులు చేసింది. నా పార్లమెంట్లోనే 4 మీటింగులు చేసింది తను. ఓకే. ఇతనికి ఎంతమంది జనం వచ్చారో అమ్మాయికి అంతమంది జనం వచ్చారు. మ్మ్. కొంచెం ఎక్కువ వచ్చారేమో కానీ తక్కువ అయితే రాలా. సో గ్రాటిట్యూడ్ లేదు, అన్యాయం చేశాడు. మ్మ్. రైట్. తెలంగాణలో ఆమె ప్రభావం కొంచెం కూడా కనబడలా. మరి అట్లాగే ఏపీలో ఏమైనా కనిపించే ఛాన్స్ ఉంది? తెలంగాణకి ఈ అమ్మాయికి సంబంధం లేదండి. మ్మ్. నేను ముందు నుంచి అంటానే ఉన్నా, తెలంగాణకి నేనేదో కోడలని చెప్పుకున్నంత మాత్రాన ఏముంటుంది? ఎలా అవుతుంది తెలంగాణ కోడలు? ఎలా అవుతుంది? మ్మ్. ఆవిడ హస్బెండ్ ఆంధ్రవాడే, ఓకే. తెలంగాణ కోడలు ఎలా అవుతుంది? సో అది రాంగ్ డెసిషను. ఓకే. బట్ ఎనీహౌ చివరిలో తన మద్దతు కాంగ్రెస్కే ప్రకటించింది. కాంగ్రెస్ నెగ్గింది. ఆవిడ ప్రకటించినందువల్ల నెగ్గిందా, ప్రకటించకపోయినా నెగ్గిదా అన్నది పక్కన పెడితే రైట్. తను ప్రకటించిన మాట నిజం, కాంగ్రెస్ నెగ్గిన మాట నిజం. ఓకే. ఓకే. మీరేం చేయగలరు? రైట్. నేనే కారణం అంటే కాదనగలరా? అవును, కరెక్ట్ కదా. అది ఓకే. సో మరి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి వేరు. అంటే తెలంగాణ చీలిక అంటే విభజన కారణమైన పార్టీగా ఆ పార్టీకి బలమైన అక్కడ ఎలాంటి అవకాశం లేదు కదా. ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్లో ఉంది. ఈమె జీవం పోయగలదా ఆ పార్టీకి? అంటే ఆ పార్టీ 1%లో ఉంది. 5-6% తేగలిగితే కూడా ఓకే. మరి జీవం పోసినట్టే లెక్క అవుతుంది. ఓకే. సో అది జగన్ గారికి కష్టమే. అది కాంగ్రెస్కి జీవం రావాలి అంటే జగన్ నిర్జీవం కావాలి. జగన్ పార్టీ, జగన్ కాంగ్రెస్. ఓకే. సో గ్రాడ్యువల్గా అవ్వచ్చు. కాదు సార్, షర్మిల గారిని అసలు వైఎస్ఆర్ వారసురాలే కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏంటి? అసలు వైఎస్ గారికి పుట్టలేదంటున్నారు దరిద్రులు వీళ్ళు. అంత నీచులు వీళ్ళు. అసలు మా వాళ్ళు అంత, ఈ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు అంత పనికి మాలిన చెత్త డాష్ కొడుకులు ఉండరు. అంటే రాజశేఖర రెడ్డి గారి భార్యనే అవమానకరంగా మాట్లాడినట్టు కదా. మరి దాన్ని వీళ్ళు సహిస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చి ఒక పోలీస్ కేసు కూడా పెట్టలేదు వాళ్ళ మీద. పాప ఆ అమ్మాయి తెలంగాణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇలా మాట్లాడుతున్నారని. ఎందుకంటే దురదృష్టం ఉంది. ఇది రాజకీయాల్లో మంచి ధోరణి కాదు నిజం చెప్పాలంటే. అసహ్యకరమైన ధోరణి. రైట్. కృష్ణానది జలాల వివాదం తీసుకుంటే ఏంటి అసలు ఎవరి వైపు తప్పు ఉందనుకోవచ్చు? ఏమండి, ఇది ఇద్దరు కొమ్మక్కాయ చేసిందేనండి. అప్పుడు ఏదో ఎలక్షన్ ముందు మళ్ళీ ఏదో ఆంధ్ర ఇది విభేదాల కోసం అని చెప్పి అప్పటికప్పుడు అతను ఏదో పోలీస్ ఫోర్స్ని పంపేయటం, ఇదంతా డ్రామా.
ఆ డ్రామా ఆడకుండా ఉంటే కొంచెం బెటర్గా ఉండేదేమో. దాంతో అసలు ఆ నల్గొండ అడిగేసి అమ్మ నా కొడకల్లారా ఎట్రా మీ డ్రామాలని చెప్పి ఆ, వాళ్ళు చాలా రివర్స్ అయిపోయారు. అది డ్రామానా? అబ్బా ఆ, పక్కా డ్రామా, కాకపోతే అది వీళ్ళ పాలిటీ డ్రామాగా మారింది కానీ ఆ. ఇప్పుడు పెద్ద యుద్ధంగా మారింది కదా అది. ఓకే, తమలపాకు యుద్ధం అంతే. అంతా ఫ్రాడ్. ఓకే. ఇద్దరు మాట్లాడుకుని చేసింది. ఆహా. అంటే మా నీళ్ళ మీద మాకు లేదా, మాకు నీళ్లు విడుదల చేయట్లేదు అడిగినప్పుడు అని. అది ఉత్తరే డ్రామా అంటే ఎన్నికల్లో మళ్ళీ ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టి ఓకే. ఆ వేళ్ళలో చలి కాచుకోవాలని చూశారు కానీ ఒళ్ళు కాలింది. ఓ, ఓకే. సరే, ఇంతకీ అసలు నిజంగా మరి కేంద్రానికి అప్పచెప్పడం అనేది కరెక్టేనా మీ దృష్టిలో? నిర్వహణ, ఈ 2 ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రానికి వీళ్ళు ఒప్పచెప్పాలని. ఇలా డ్రామాలు ఆడేస్తే ఏం చేస్తారు? ఆ, ఇప్పుడు దీనివలన లేనిపోని ప్రాంతీయ అసమానతలు ఇలాంటివన్నీ తీసుకురావడానికి వీళ్ళు ఇంత దరిద్రంగా చేస్తున్నప్పుడు మరి ఏం చేయాలి? ఉమ్, అది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఓకే. సో కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ వే. ఓకే. అంతకంటే ఆప్షనే ఉంది. ఆ, మళ్ళీ ఇప్పుడు రేపు ఇక్కడ ఆంధ్రాలో కూడా గవర్నమెంట్ మారుతుంది కాబట్టి ఆ మారిన తర్వాత మేము చూసుకోగలమని చెప్పి, మేము దెబ్బలాటలు లేకుండా మేము చూసుకోగలమని చెప్పి వీళ్ళు వెళ్ళి అక్కడ చెప్తే దేన్ని కన్సిడర్. అచ్చా. రైట్. అంటే ఇంకొకటి సార్, న్యాయంగా చూస్తే కృష్ణా నది తెలంగాణలో దాదాపు 68% పరివాహక ప్రాంతంలో ఉంటుంది. కానీ దాంట్లో 32-36% వాటా ఇవ్వడం అనే దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ అసలు? నేను ఐ డోంట్ వాంట్ టు పుట్ మై ఫింగర్ ఇన్ దిస్. అంటే ఇది చాలా, అంటే జలగండం, ఇది జల యుద్ధం. అందుకనే కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోకూడదని చెప్పాడు. ఆ, ఈ నీటి యుద్ధాలు జరుగుతారా బాబు అని చాలా ముందు చూపుతో చెప్పాడు ఆయన. బట్ దేనికైనా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఉమ్, సో కూర్చుని మాట్లాడుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఓకే. మీరు మాత్రం ఏం మాట్లాడినట్టు. నేను అసలు ఏలే పెట్టకూడదు మరి. రైట్. సార్, ఫైనల్గా మన నరసాపురం ప్రజలకు ఏం పిలిపిస్తున్నారు? నరసాపురం ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఇచ్చే పిలుపు ఒకటే. ఈ దరిద్ర ప్రభుత్వాన్ని అట్ ద ఎర్లియస్ట్ ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు సిద్ధంగా ఉండి ధైర్యంగా మనందరం వచ్చి ఓట్లేసి మనం తెచ్చిపెట్టుకునే దరిద్రాన్ని ఇంకా మనమే వదిలించుకోవాలని చెప్పి మా నరసాపురం ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటున్న ప్రతి వారికి విన్నవించుకుంటున్నాను. ఓకే. ఒకవేళ ఇన్ కేస్ జగన్ గారికి ఫోన్ చేసి ఏ రాబ్బా మళ్ళీ మనం కలిసి చేద్దామంటే? సారీ అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టాను. అంతేనా? రైట్ సార్.